అయినప్పటికీ చిన్న తప్పులైతే ఖచ్చితంగా ఉంటాయి గదా! వాటిని ఇంకా బెటర్‌మెంట్ చేసుకొని నెక్స్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దామని అంతే. అంతకు మించి ఏం లేదు సార్. వి ఆర్ వెరీ హ్యాపీ విత్ తిమ్మరాజుపల్లి. శ్రీనివాస్ గారు, అసలు ఓటీటీల వల్లే థియేటర్లు నడవట్లేదు అంటున్నారు. నిజంగా ఓటీటీ అంత సక్సెస్ఫుల్గా ఉందా? కంటెంట్ అనేది సరిపోతుందా? తెలుగు ఓటీటీ అనేది బాగుందా? ఎట్లా ఇప్పుడు ఏంటి పరిస్థితి? బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాలేదండి. మీకు ఫిల్లర్స్ అనేది మీకు మల్టిపుల్ ఫిల్లర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక మీరే పబ్లిష్ చేస్తారు ఆర్టికల్స్. ఈ వారం 28 సినిమాలు, ఈ వారం 35 సినిమాలు మీరే పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే ప్రేక్షకుడిని ఎక్కడా కూడా పక్కకెళ్తాడు, థియేటర్కి వెళ్తాడు అనే దీని మీద నుంచి మీరే పంపిస్తున్నారు ఓటీటీ కానీ. సో ఓటీటీ అనేది థియేటర్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఓటీటీ అనేది కంప్లీట్ చేస్తుంది సినిమాకి సంబంధించిన లైఫ్ సైకిల్ని. ఫస్ట్ ఆడియో రైట్స్, తర్వాత డిజిటల్ రైట్స్, తర్వాత శాటిలైట్ రైట్స్, తర్వాత థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. లీనియర్ రైట్స్, నాన్ లీనియర్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, ఇలా మల్టిపుల్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ అన్నిటి కూడా ఒక 360 డిగ్రీస్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. ఏది కూడా ఒకదానికి వచ్చి ఇంకో దానికి రావట్లేదు అని చెప్పి, కంటెంట్లో దమ్ముంటే థియేటర్లో కూడా చూస్తారు, అదే కంటెంట్లో దమ్ముంటే ఓటీటీలో కూడా చూస్తారు. థియేటర్లలో ప్లస్ ఓటీటీలలో కూడా చూసిన సినిమాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఫర్ ఎగ్జాంపుల్ కే ర్యాంప్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మతమే. అక్కడ థియేటర్లో కూడా వర్కౌట్ అయినాయి, ఓటీటీలో కూడా వర్కౌట్ అయినాయి. కంటెంట్లో దమ్ము లేకపోవడం అవ్వచ్చు, లేని పక్షంలో సక్సెస్ రేట్ మీకు టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎంత ఉందండి? 8%. మీన్ ఇఫ్ యూ యాడ్ డబ్బింగ్ మూవీస్ ఆల్సో మేబీ 9%, 9.5, 10కి వెళ్తుంది. అంటే సక్సెస్ రేట్ అతి తక్కువ ఉన్న ఏదన్నా ఇండస్ట్రీ ఉంది అంటే కనుక సినిమా ఇండస్ట్రీ. దానికి ఓటీటీ ఏదో చేసేస్తుంది లేకపోతే థియేటర్కల్ని చంపేస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద టోటల్ సినిమా రైట్స్. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. కిరణ్ అన్న, ఇక్కడ అన్న హాయ్ అన్న. అన్న మీకు అంటే సినిమా చేసి నాకు మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఓ ధోనిలా కనిపిస్తున్నారు. ఆ ధోని ఎందుకన్నా అంతగా ఇప్పుడు అంటే సైలెంట్గా ఉంటూ కామ్గా ఉంటూ గెలిచిన తర్వాత మీరు బ్యాక్ ఎండ్ నుండి టీంని ముందు పెట్టారు. ధోని గారి స్టైల్లో కనిపించింది. కూల్ కంపోజ్డ్ ఉంటున్నారు. అండ్ సినిమా చూస్ చేసుకునే విధానం కూడా మీ సైడ్ నుంచి అంటే ఏది పడితే అది చేయకుండా చూజీగా వెళ్తూ, సో ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాట్ వాజ్ యువర్ ప్లాన్స్? అంటే డైరెక్షన్కి ప్రొడక్షన్కి చాలా తేడా ఉంటుంది. ఇది పెట్టుబడి పెట్టాలి, దగ్గరుండి సినిమాని మీరే చూసుకోవాలి. సో డైరెక్షన్ వచ్చేటప్పటికి అది ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను? ఏ లేదన్న, నా మైండ్లో ఒక మంచి కథ చెప్పాలనిపించింది. వెరీ కాంటెంపరీ. ఇప్పుడున్న వాళ్ళకి ఈ కథ చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఏం పెద్దగా ఎక్కువ ఆలోచించలేదన్న. ముందు నుంచి అంతే నేను. అంటే ఏదన్నా మనకు అనిపించిందా, హార్ట్ఫుల్గా చేయాలనిపించిందా చేసేద్దాం. ఎందుకంటే దానికి ఎప్పుడు రియాక్షన్స్ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది అవసరమా, ఇది చేయడం అవసరమా, ఈ టైంలో ఇది అవసరం అండ్ నిజంగా జెన్యున్గా నాకు నా పర్సనల్గా మనం మంచి కోరే వాళ్ళు కూడా కెరియర్ చాలా బాగా వెళ్తుంది కదా, చాలా బాగున్నావు కదా, ఇప్పుడు ఎందుకు డైరెక్షన్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎందుకు అనిపించింది, ఆ థాట్ వచ్చిందంటే సమ్ పర్పస్ వచ్చి ఉంటుంది. చేయాలనిపించింది చేసేద్దాం. మంచిగా చేశాను అనుకోండి, మంచిగా అప్రిషియేషన్ వస్తుంది. లేదు అనుకోండి, ఏదైనా చిన్న తప్పులు ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. బట్